హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతోటి 13 మంది పార్లమెంట్ అభ్యర్థులతో కూడిన మూడవ లిస్ట్ని తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఇప్పటివరకు రిలీజ్ చేసిన తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు 11 మంది అంటే 139 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు. సో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయాల్సిన అసెంబ్లీ సభ్యుల జాబితా ఇంకా కేవలం 5 మాత్రమే. ఇంకా 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఆల్మోస్ట్ 139 మెంబర్స్ని ప్రకటించినట్లయింది. దీంతో పాటు ఇక లోక్సభకు సంబంధించి మొత్తం తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకు పోటీ చేయబోతోంది. 8 స్థానాలు మిత్రపక్షాలకు ఇస్తున్న నేపథ్యంలో ఈ 17లో 13 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఇక 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకసారి అభ్యర్థుల లిస్ట్ని చదివి వినిపిస్తాను. పార్లమెంటుకు సంబంధించి శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, విశాఖపట్నం భరత్ గారు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. బాలకృష్ణ గారి అల్లుడు, అలాగే ఎంవీఎస్ మూర్తి గారి మనమడు. అమలాపురం నుంచి గంటి హరీష్ మాథూర్, గంటి మోహన్ చంద్ర బాలయోగి, జీఎంసీ బాలయోగి మాజీ లోక్సభ స్పీకర్, వాళ్ళ అబ్బాయి హరీష్కి అక్కడ టికెట్ ఇచ్చారు. ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్, యనమల రామకృష్ణుడి గారి అల్లుడు, అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వాళ్ళ అబ్బాయి టీటీడీ చైర్మన్గా కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారు గతంలో పనిచేశారు. వాళ్ళ అబ్బాయి పుట్టా మహేష్ యాదవ్కి ఇక్కడ అవకాశం కల్పించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి వాళ్ళ అబ్బాయి సునీల్కి అక్కడ అవకాశం కల్పించింది. సునీల్కి పోటీగా సేమ్ సామాజిక వర్గం నుంచి పుట్టా మహేష్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ రంగంలో దించుతుంది. ఇక విజయవాడ నుంచి ముందుగానే అందరూ అనుకుంటున్నట్టుగానే కేశినేని నాని వాళ్ళ సోదరుడు, ఆయనకు టికెట్ కేశినేని చిన్నికి ఇస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. సో ఆయనకు అక్కడ విజయవాడ స్థానాన్ని కేటాయించారు. ఇక గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, ఈయన కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈయనకి టికెట్ కేటాయించారు. నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇటీవల చేరిన నేపథ్యంలో ఆయనకి అక్కడ టికెట్ కేటాయించారు. బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి టికెట్ కేటాయించారు. సో బాపట్ల టికెట్ని ఉండవల్లి శ్రీదేవి ఆశిస్తూ వచ్చారు. ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. గడిచిన శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారంటూ వైసీపీ బహిష్కరించింది. ఆ తర్వాత ఆమె తాడికొండ టికెట్ ఆశించారు. బాపట్ల ఎంపీ టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. బట్ అనూహ్యంగా ఆమెకు షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఆమె పేరు గతంలో తిరువూరు అసెంబ్లీ స్థానానికి పరిశీలించారు, పామర్రు అసెంబ్లీ స్థానానికి పరిశీలించారు. బట్ అనూహ్యంగా ఎక్కడా కూడా ఆమెకు టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన 4 ఎమ్మెల్యేల్లో 4 ఎవరు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు. వీళ్ళు 4లో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారికి షాక్ తగిలినట్టుగా చూడాల్సిన అవసరం కనపడుతోంది. బాపట్లలో ఆమెకు టికెట్ కేటాయించలేదు, ఎంపీ టికెట్. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇంకా స్టిల్ ఆయన రాజీనామా చేశారు పార్టీకి, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి. ఆయన అక్కడ అభ్యర్థి అయ్యారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ ప్రసాదరావుకి అవకాశం కల్పించారు. కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు అంట, సో బీసీ అభ్యర్థికి ఇక్కడ అవకాశం కల్పించారు. నంద్యాల నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. శబరి కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఇటీవల ఆమె భారతీయ జనతా పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. బైరెడ్డి శబరికి నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీకి. హిందూపూర్ నుంచి బీకే పార్థసారథికి టికెట్ కేటాయించారు. ఆయన పెనుగొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు హిందూపూర్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు, కురబ సామాజిక వర్గానికి సంబంధించిన పార్థసారథికి. ఈ 13 ఎంపీ స్థానాలు. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే అసెంబ్లీ స్థానాల్లో పలాస గౌతు శిరీష గారు గడిచిన 4 ఏళ్లుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా సీదిరి అప్పలరాజు గారికి వ్యతిరేకంగా అక్కడ నియోజకవర్గంలో ఫైట్ చేస్తున్నారు. ఆమెకి టికెట్ రాకపోవచ్చు అంటూ చాలా ప్రచారం జరిగింది. మొదటి 2 లిస్టుల్లో టికెట్ రాకపోవడంతో ఆమె అనుచరుల్లో ఆందోళన చూసాం. సో ఆమె ఫైట్ చేస్తున్నారు. టికెట్ గ్యారంటీగా ఇవ్వాలనే డిమాండ్ కూడా పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో పలాసలో ఆమెకు టికెట్ కేటాయించినట్లుగా అర్థమవుతుంది. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావుకి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం నుంచి గోండు శంకర్కి అవకాశం కల్పించారు. శృంగవరపుకోట నుంచి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి అవకాశం కల్పించారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావుకి అవకాశం కల్పించారు. అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావుకి అవకాశం కల్పించారు. పెనమలూరు ఎస్సీ కాదు, పెనమలూరు నియోజకవర్గం నుంచి బోడే ప్రసాద్. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు 14లో. ఆయనకు టికెట్కి సంబంధించి అనూహ్యంగా అక్కడ దేవినేని ఉమా పేరు, ఇంకా రకరకాల పేర్లు తెరపైకి రావడంతో బోడే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సో ఆయనకు అక్కడ టికెట్ తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ఫైట్ చేసి పార్టీలో టికెట్ సాధించుకోగలిగారు బోడే ప్రసాద్ పెనమలూరు నుంచి. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ కేటాయించారు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబుకి అవకాశం కల్పించారు. చీరాల నుంచి మాలకొండయ్య యాదవ్కి అవకాశం కల్పించారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా 2004 నుంచి ఓడిపోతూ
వస్తున్నారు. 2004 తర్వాత ఇప్పటివరకైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు, కంటిన్యూస్గా 5 సార్లు ఓడిపోయారు. సో మరోసారి కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర ఏ స్థాయిలో సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పలుకుబడి ఉంది అనే దానికి నిదర్శనం. అంతేకాదు ఆయన గడిచిన 2014 ఎన్నికల్లో కూడా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ చేసి మరీ ఆయన్ని క్యాబినెట్లో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గర వ్యక్తిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మళ్ళీ టికెట్ కేటాయించారు. నర్సరావుపేటకు సంబంధించి కూడా నర్సరావుపేటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తికి ఇక్కడ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అలాగే ఆలపాటి రాజాకి ఇక్కడ టికెట్ ఇవ్వచ్చు అంటూ ప్రచారం జరిగింది. ఆలపాటి రాజా తెనాలిలో తన సీట్ని నాదెండ్ల మనోహర్ గారికి త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకి ఇవ్వచ్చు అంటూ ప్రచారం జరిగింది. బట్ గుంటూరు జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపేట వేయడంతో చెదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన చెదలవాడ అరవింద్ బాబుకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. మైలవరం టికెట్ కోసం అసలు ఎవరు దేవినేని ఉమాకు టికెట్ ఉండదు అనే ఆలోచన కూడా ఎవరు చేయలేం. దేవినేని ఉమా గ్యారంటీగా టికెట్ దొరుకుతుంది అనుకుంటారు. 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఆ తర్వాత ఈయన కంటిన్యూస్గా కంటెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ ఎన్నికలో అనూహ్యంగా దేవినేని ఉమాని పక్కన పెట్టారు. దేవినేని ఉమాకు పెనమలూరు ఇస్తారనుకున్నారు, పెనమలూరు ఇవ్వలేదు. మైలవరం ఇస్తారనుకున్నారు, మైలవరం ఇవ్వలేదు. గడిచిన ఎన్నికల్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కృష్ణా జిల్లాకు సంబంధించిన అత్యంత ముఖ్య నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. సో అటువంటి దేవినేని ఉమాకి అధిష్టానం ఎందుకు షాక్ ఇచ్చింది అనేది అర్థం కావట్లేదు. సో పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టలేడు కాబట్టి టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇది నిజంగా సరైన నిర్ణయంగా ఖచ్చితంగా చూడలేము. కేవలం డబ్బులు లేవనే కారణంగా అంత సీనియర్ నేతకు కనీసం టికెట్ కేటాయించకపోవడం అనేది ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇటువంటి డెసిషన్ తీసుకుందో అర్థం కాదు. పైగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పైన గడిచిన 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీగా చాలా పెద్ద ఎత్తున ఆయన పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ కేసులు, గొడవలు, కొట్లాట్లు, పార్టీ కేడర్ అంతా ఆందోళన చేయడాలు ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కోసం 4.5 ఏళ్ళుగా పనిచేస్తున్న దేవినేని ఉమాని పక్కన పెట్టడం అనూహ్యంగా కనపడుతోంది. సో ఈ 2 డెసిషన్స్ కొంత ఇంట్రెస్టింగ్ డెసిషన్స్గా తెలుగుదేశం పార్టీ కేడర్ని కాస్త ఆందోళనకు గురి చేసే డెసిషన్స్గా కనపడుతున్నాయి. సో ఇప్పుడు బీజేపీ, జనసేన మాత్రమే ఇంకా అభ్యర్థుల ప్రకటన చేసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ 4 ఎంపీ స్థానాలకు, 5 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.